ఊసరవెల్లి నల్లపరెడ్డి ఖబర్దార్. ఉచ్చ నీచాలు మర్చి మాట్లాడతారా? ఉచ్చ నీచాలు మర్చి మహిళలను కించపరిచేలా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. వైసీపీ నాయకులు ఖబర్దారని మండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ హెచ్చరించారు. నల్లపరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ జగన్ రెడ్డి తీరును ఎండగట్టారు. వైసీపీ మోకలతో మహిళలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్న జగన్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పెద్ద ఊసరవెల్లి నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అది చూసి ఓర్వలేక నల్లపరెడ్డి పిచ్చెక్కి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. మహిళలంటే గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడు. ప్రశాంత్ రెడ్డి పనితీరు చూసి రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుందన్న భయంతో నీచాతి నీచంగా దిగజారి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు అనురాధ. ఆయన ఇంట్లో ఆడవారు ఉంటే ఆయన చేసిన వ్యాఖ్యలకు ఖచ్చితంగా చెప్పుతో కొట్టేవారు. తన మాటలకు ఎవరైనా బెదిరి పారిపోతారనుకుంటున్నాడేమో. ఒక క్రిమినల్ పార్టీ మురికి పార్టీని పెట్టి జగన్ రెడ్డి ఇలాంటి క్రిమినల్స్ని ఊరు మీదకు వదిలాడు. సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్న కుమార్ రెడ్డి, నందిగం సురేష్, గోరంట్ల మాధవ్ ఇలాంటి విలువలు లేని వ్యక్తులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిస్తున్నాడు. తల్లికి చెల్లికి విలువ ఇవ్వని జగన్ రెడ్డినే ఆదర్శంగా తీసుకుని ఆయన అనుచరులు కూడా రోడ్డుపైకి వచ్చి మహిళలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాజకీయ ముసుగులో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమేనా వైసీపీ నేతల సంస్కారం? మొదటి నుంచి జగన్ రెడ్డి మహిళలను టార్గెట్ చేసుకుని విమర్శలు చేయిస్తున్నాడు. మహిళలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా కనీసం ఖండించడం లేదు. సొంత చెల్లి పసుపు చీర కట్టుకుని ఇళ్లమ్మట తిరిగిందని విమర్శించారు. పిశాచులు, శంకరజాతి అంటూ మహిళల గౌరవం లేకుండా మాట్లాడించారు. అక్రమ సంబంధాలను అంటగడుతున్నారు. హోమ్ మినిస్టర్ అనిత, గౌతు శిరీష బోనమ్మలను ఇష్టం వచ్చినట్లు గతంలో మాట్లాడారు. లోకేష్ నెల్లూరులో పర్యటించి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతుంటే అది ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ పాలిటిక్స్తో వైసీపీ మోకల కుట్రలు చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు గాలికి గెలిచారంటూ రోజా పిచ్చిగా మాట్లాడుతోంది. వైసీపీ మనుషులు ఉన్న పార్టీ కాదు, ఉచ్చ నీచాలు మరిచిన పార్టీ. గత వైసీపీ పాలనలో రేపులు జరుగుతున్నాయి, రక్షించమంటే 2 రేపులేగా ఏమైందని మాట్లాడారు. వైసీపీ నేతల తీరు కరెక్ట్ కాదని హితవు పలికారు. వైసీపీ పిలిపిస్తే మహిళలు రావడం లేదన్న అక్కసుతో మహిళలపై కక్ష గట్టి మాట్లాడటం సిగ్గుచేటు అని అనురాధ ధ్వజమెత్తారు.